వాయిదాలకు ఎండ్ కార్డు వేసిన వీరమల్లు ఫైనల్లీ జూలై 24న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. థియేట్రికల్ ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసిన పవన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తోంది. దీంతో ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ ప్లాన్ చేశారు, గెస్ట్ గా ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. హరిహర వీరమల్లు సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరగబోయేది మరో లెక్క అంటోంది వీరమల్లు టీం. సినిమాపై హైప్ లేదని వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 48 మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసి కంటిన్యూగా 5 రోజులు యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అయింది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఎవరిది ఎవరిది అనే వీరమల్లు టైటిల్ సాంగ్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ విడుదలైంది. ఎవరిది ఎవరిది అనే పవర్ఫుల్ లిరిక్స్ ఉన్న ఈ సాంగ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. పవర్ఫుల్ థీమ్ మ్యూజిక్ తో అదిరిపోయే లిరిక్స్ తో వచ్చిన ఈ సాంగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పవర్ఫుల్ టైటిల్ సాంగ్ లో రివీల్ చేసిన పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టంట్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు అభిమానులు. ఈ టైటిల్ సాంగ్ తో సినిమాపై ఇప్పటివరకు ఉన్న బజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది అంటున్నారు ఆడియన్స్. హరిహర వీరమల్లు విషయంలో పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన వీరమల్లు టీం ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 2 చోట్ల ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం తిరుపతి, విజయవాడ సెలెక్ట్ చేసుకుంది. వెదర్ కండిషన్స్ అన్ని కుదిరితే ఈవెంట్ ని తిరుపతిలో చేసేలా, లేదా ఏమైనా తేడా వస్తే విజయవాడకి షిఫ్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 20న జరిగే పవన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారు అని సమాచారం. భారీ స్థాయిలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట ప్రొడ్యూసర్ ఏఎం రత్నం.